అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పైన కక్ష కట్టాడా? మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు నిజంగా చాలా దారుణంగా ఉన్నాయి. మొదట్లో మరి కొన్ని దేశాల మీద ఆయన ఏవైతే టారిఫ్‌లు అంటే సుంకాలు ప్రకటించినప్పుడు మన పైన అంతగా సుంకాలు వేయలేదు. మన మన దేశము అదేవిధంగా మన ప్రభుత్వము కొంత ఊపిరి పీల్చుకుంది. కానీ మరి ప్రస్తుతం ట్రంప్ వ్యవహారం చూస్తా ఉంటే చాలా దారుణంగా ఉంది. రష్యాతో స్నేహ సంబంధాలు కలిగి ఉండడం, అదేవిధంగా రష్యా దేశం నుండి ముడి చమురును మరి భారతదేశము కొనుగోలు చేయడము, దిగుమతి చేసుకోవడము ట్రంప్‌కు అస్సలు నచ్చట్లేదు. దాన్ని మనసులో పెట్టుకునే ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా నేడు ట్రంప్ మరి ఆల్రెడీ 20% సుంకాలు పెంచుతూ ప్రకటన చేయడం జరిగింది. మళ్ళీ నిన్న అంటే గురువారం మళ్ళొక 25% సుంకాలు పెంచుతున్నట్లు ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేయడం. ఆగస్టు 27 నుండి ఏవైతే మళ్ళీ పెంచిన 25% సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయి. మొత్తం 50% భారత్ పైన మరి సుంకాలు పెంచుతూ అమెరికా ప్రభుత్వం అంటే ట్రంప్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ సుంకాలు పెంచడం వల్ల అంటే ఏ ఏ ఉత్పత్తుల ధర పెరిగే అవకాశం ఉంది? ఆ వివరాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజు రోజుకు రెచ్చిపోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే భారత్‌పై 25% సుంకాలను ప్రకటించగా తాజాగా మళ్ళీ 25% పెంచేశారు. అయితే ఈ సుంకాలు వేటిపై వర్తిస్తాయి? ఏవి ఖరీదైనవిగా మారనున్నాయి? వేటిపై తక్కువ టారిఫ్స్ ఉన్నాయి వంటి వివరాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇప్పటికే మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళే ఉత్పత్తులపై ఏకంగా 25% దిగుమతి సుంకాలను ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు మరోసారి అన్నంత పని చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై సుంకాల్ని భారీగా పెంచేశారు. 25%పై మరో 25% పెంచి 50%కి చేర్చారు. అంతకుముందు ప్రకటించిన 50% సుంకాలు ఇక గురువారం నుంచి అమల్లోకి వస్తాయని చెప్పగా, కొత్త సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలవుతాయని స్పష్టం చేశారు. ట్రంప్ విధించిన ఈ 50% సుంకాలతో ముఖ్యంగా భారత వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై మాత్రం వెంటనే ప్రభావం పడనుంది. ఇక మన దేశం నుంచి ఎగుమతి అయ్యే కొన్ని వస్తువులకు మాత్రము ఈ అధిక టారిఫ్స్ నుంచి మినహాయింపు ఉంది. ఇప్పుడు 50% సుంకాలు దుస్తులు, ఆభరణాలు, రొయ్యలు, జెమ్స్, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, రసాయనాలు, యంత్ర సామాగ్రి, విద్యుత్ పరికరాలు, జంతు సంబంధ ఉత్పత్తులు వంటి వాటిపై వర్తిస్తాయి. కానీ ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. మరి ట్రంప్ ఈ విధంగా సుంకాలు వేసినప్పటికీ ప్రధాని మోడీ మాత్రం అస్సలు స్పందించట్లేదు, భయపడట్లేదు. చాలా అంటే మోడీ కంట్రోల్‌కి వెళ్ళట్లేదు. ఒక ఫోన్ కూడా చేయట్లేదు. అమెరికా ఏం చేసుకున్నా, అమెరికా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న సుంకాల విషయంలో జస్ట్ చూస్తూ ఊరుకున్నాడు మోడీ. అదేవిధంగా మరి ట్రంప్ కూడా భారత్ నుంచి ఏవైతే దిగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అంటే జీరో టారిఫ్ పైన ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతి చేయాలని మరి కండిషన్ కూడా పెడుతున్నాడు. దానికి మోడీ అస్సలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే భారతదేశంలో రైతులు 18 కోట్ల మంది నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మరి వ్యవసాయ ఉత్పత్తులను జీరో టారిఫ్ పైన ససేమిరా అసలు పంపించే ప్రసక్తే లేదని చెప్పేసి మోడీ అయితే ఉండి పట్టుదలతో వ్యవహరిస్తున్నాడు. ఇది నిజంగా ఒప్పుకోదగ్గ విషయమే. మోడీ చాలా సమయస్ఫూర్తితో మరి
అమెరికాతో వ్యవహరిస్తున్న తీరును మరి అందరూ ప్రస్తుతం ప్రశంసిస్తున్నారు.